మీరు మిమ్మల్ని ఇప్పుడు దాకా చేసుకుంటూ వచ్చారు కదా, ఇంకా మీరు ఎందులోనైనా సరే నేను ఇందులో ఇంకొంచెం బెటర్ కావాలని అనిపించినటువంటి ఇది ఉందా? బెటర్ డెఫినెట్గా నేను ఒక సినిమా చూసిన తర్వాత సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు ఇక్కడ అలా చేసుంటే బాగుండేదని ప్రతి సినిమాకి అనిపిస్తుంది సార్. అదేంటో మరి నాకు అర్థం కాదు. అదే ఓకే. అక్కడేమో చాలా బాగా వచ్చింది అంటారు, మన అసలు డైరెక్టర్ ఊపిరి అసలు అబ్బాబ్బా తీస్తే అవునా ఓకే వచ్చిందని, ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుంటుందని ఇప్పుడు అనిపిస్తాను ఉంటుంది సార్. ఓకే. ఇప్పుడు ఈ అంబాజీపేట కూడా అలా అనిపించింది, ఎందుకంటే అంబాజీపేట కూడా అనిపించింది. ఒకటి ఇద్దరి పాత్రలు శరణ్యను మీరు ఇద్దరు కూడా చాలా బలమైన పాత్రలు ఇద్దరు కూడా. ఇంకా చెప్పాలంటే మీ దానికంటే కూడా శరణ్య గారు చేసింది ఇంకా ఎఫెక్టివ్ అనిపించింది. ఆమె కూడా చాలా బాగా చేశారు. అవును, అందులో చేసిన యాక్టర్స్ అందరూ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్స్ సార్. అవును, మీరు ఎటు చూసినా ఇరగదీసేస్తాను ఉంటారు యాక్టింగ్. ఎవరిని చూసి అమ్మాయి హీరోయిన్ గానే అంబాజీపేటలో ఒకటి రెండు చోట్ల తప్ప మెయిన్ సీన్లకి ఎప్పుడు అనుకోలేదు సార్. కరెక్ట్గానే ఎంత అనుకున్నానో అంత బాగా వచ్చినాయి. మీ ఆర్టిస్టులు అంటే టెక్నిక్ అందరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడిందేమో. ఇంకా అందరం ఫ్యామిలీ లాగా అయిపోయాం సార్. రెగ్యులర్ గానే కలుస్తూ ఉంటారు. శరణ్య తోటి ఎలాంటి బంధం ఏర్పడింది మీకు? అంటే శరణ్య నాకు సినిమాలో అక్క కానీ బయట నాకంటే 4 ఏళ్ళు చిన్నది. అక్కంటే మీకు అక్కడ 5 నిమిషాలే తేడా. సినిమాలో అక్క పిలుస్తాం కదా, అంతే అక్కని పిలుస్తారు కానీ ఇద్దరి మధ్య వయసు తేడా 5 నిమిషాలే. అవును, కానీ బయట 4 ఏళ్ళు చిన్నది నాకంటే. ఇంటి దగ్గరే ఉంటుంది అనమాట, మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు కూడా కొంచెం దగ్గరలో ఒక 2-3 కిలోమీటర్స్ లో. మేము కలుస్తూనే ఉంటాం సార్ రెగ్యులర్గా. వాళ్ళ హస్బెండ్ని కలుస్తూ ఉంటాం. ఓకే. మా ఇంటికి వస్తూ ఉంటారు, ఇంటికి పిలిచి చీరలు పెడతాం. అవునా? బయట నిజమైన సిస్టర్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరి ఫ్యామిలీస్ అందరికీ తెలుసు. ఓకే. అందరు యాక్టర్లు అంటే బయట కూడా మీకు ఒక సిస్టర్ లాగానే సార్. బయట కూడా ఇంట్లోకి వస్తే మామూలుగా ఏమైనా పెట్టామంటే ఇది చీరా జాకెట్ పెట్టామంటే ఆడపడుచుకో పెడతారు కదా. అవునవును. ఓకే, అంతే. సో అలా అంటే ఇప్పుడు జనరేషన్ ఆర్టిస్టులు అందరూ కూడా ఇదివరకు ఇలా ఉండేది కాదు ఇట్లా. ఇప్పుడు అందరూ ఇంత స్నేహంగా ఉండటం అనేది, ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ అనేది ఒక మంచి ఇది ఒక కల్చర్ కదా, ఒక ఆరోగ్యకరమైనటువంటి సంస్కృతి కింద లెక్క ఇది. సో ఇప్పుడు మీకైతే ఈ తరంలో మీకు బాగా నచ్చినటువంటి ఆర్టిస్టులు ఎవరు? బాగా మేల్ ఆర్ ఫీమేల్? నాకు సాయి పల్లవి గారు అంటే బాగా ఇష్టం సార్. ఓకే, కలిసి చేశారు ఆల్రెడీ మీ మొదటి సినిమాలోనే. ముందు నుంచే ఇష్టం ఆవిడ. ఇంకా అందరూ సార్ ఆల్మోస్ట్ కలిసి పని చేసిన వాళ్ళు చెప్పడం కష్టం. ఓకే, చాలా మంది ఉన్నారు సార్. కలిసి పని చేసినా కలిసి పని చేయకపోయినా మీకు ఎవరు బాగా మీరు అంటే సడన్ గా గుర్తుకు రావట్లేదు సార్, చాలా మంది ఉన్నారు. ఓకే, రైట్. డిస్కస్ చేసుకుంటుంటాం ఇప్పుడు. ఇప్పుడు సడన్ గా గుర్తుకు రావట్లేదు. సాయి పల్లవి అంటే ఇప్పుడు రేపు మళ్ళీ ఆమె సీతగా పేరు వినిపిస్తుంది, అంతవరకు నిజమో తెలియదు కానీ అది ఓన్లీ స్పెక్యులేషనా ఏంటనే తెలియదు కానీ నితీష్ తివారీ తీయబోతున్న రామాయణంలో రణబీర్ కపూర్ రాముడు గాను సాయి పల్లవి సీతగా చేయబోతున్నారు అని చెప్పి ఒక నడుస్తుంది కదా కొన్ని రోజులుగా. మరి ఇంకా అయితే అఫీషియల్గా అయితే తెలియదు మనకి. మీరు అన్నట్టు నిజంగానే సాయి పల్లవి ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మర్. అవును సార్, మంచి పర్ఫార్మర్.